ఓకే అండి. ఎక్కడి వరకు వర్క్ చేశారు? లైక్ మేడం? వీడియోస్ క్యాంపెయిన్ సెటప్ చేసారా? అది చేయలేదు మేడం. నేనసలు ఏం చేయలేదు. మాములుగా గూగుల్ యాడ్స్ వర్క్ చేశాను అప్పుడు లాస్ట్‌లో. ఓకే. యూట్యూబ్ మనం క్యాంపెయిన్ చేయలేదు. చేద్దాం అనుకున్నాం. వర్క్ సెటప్ చేసి ఆ! హ్మ్. యూట్యూబ్ క్యాంపెయిన్ చేయలేదు మేడం మనం. యూట్యూబ్ క్యాంపెయిన్ సెట్ చేసినట్టున్నామే ఆ రోజు. లేదు. లేదనుకుంటా మేడం. చెప్పానండి యూట్యూబ్‌ది. చెప్పారా? ఆ! ముందు రోజు థియరీ చెప్పాను. నెక్స్ట్ డే కంప్లీట్ చేశానా లేదో అదే చేశాను అది. ఒకసారి చూడండి. లేదు థియరీ వర్క్ చెప్పారు మేడం. ప్రాక్టికల్ చెప్పినట్లే ఉన్నాను. అయిపోయింది ప్రాక్టికల్. నెక్స్ట్ మళ్ళీ మీరు షాపింగ్ యాడ్స్‌ది చెప్పాలని అదొకటి అనుకున్నాము పెండింగ్. షాపిఫై ఉంది కదా అందులో అదే. షాపిఫై కూడా ట్రై చేసాము. ఆల్రెడీ అయిపోయింది అది. యూట్యూబ్ అయిపోయింది. షాపిఫై ట్రై చేయలేదు మేడం. షాపిఫై దగ్గర ఆగాము. మీదేదో వర్క్ చేద్దామని అయిపోయింది. ఓపెన్ చేసి అది అకౌంట్ అయిపోయింది అది. మీదేదో స్టోర్ ఉంది దాని గురించి నేను చెప్తానులే అన్నారు. అది స్టోర్ అనేది అది అయిపోయింది. అది మామూలుగా రావట్లేదు. అది ఎక్స్‌పైర్ అయిపోయింది. 1 వీక్ అయిపోయేసరికి. ఓకే. అన్నీ కలిసి. ఇక్కడ పెట్టినట్టు. ఓకే. ఒకసారి అయితే మళ్ళీ చూసేసి అది వీడియో పెట్టకూడదా? హలో. యూట్యూబ్ అంటే ఫస్ట్ గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ బాగా యూజ్ అవుతాయి. యూట్యూబ్ యాడ్స్ అవి కూడా యూజ్ అవుతాయా? ఆ! అంటే ఏవన్నా పెద్ద కంపెనీస్ వచ్చి అది ఇలా రిక్వైర్మెంట్‌ని మనకి బట్టి ఉంటది. అది మనం చెప్పలేము గానీ, ఆ రిక్వైర్మెంట్‌ని బట్టి ఎవరైనా కంప్లీట్‌గా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యేవాళ్ళైతే అయి కూడా చేస్తారు. హుహు. అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది కదా! అప్పుడు రన్ చేయాలా? మన అంటే మనకి ఇంతకే వ్యూస్ అని వచ్చిన తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అవుతున్నప్పుడు మానిటైజేషన్‌కి అది యాడ్స్‌కి సంబంధం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడున్నప్పుడు ఆర్గానిక్‌గా ఈ టెక్‌కి రిలేటెడ్‌గా అయితే రావు కాబట్టి మనం ఆహ్, ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి రన్ చేస్తాం గానీ, ఒకవేళ ఫాలోవర్స్ ద్వారా మనం క్యాంపెయిన్స్ ద్వారా రన్ చేస్తే ఆ వ్యూస్ కౌంట్ అవ్వవు. కాబట్టి మానిటైజేషన్‌కి, క్యాంపెయిన్స్‌కి సంబంధం లేదు. ఇది జస్ట్ ఓన్లీ లీడ్ జనరేషన్‌కి బిజినెస్ పర్పసే. అంటే మన యూట్యూబ్ వచ్చేటప్పుడు ఒక యాడ్ వస్తది గదా! వస్తది. యాడొస్తది. అది ఎప్పుడొస్తదంటే, మన యూట్యూబ్‌కి 100 వ్యూస్ దాటిన కాడ్నుంచి యాడ్స్ ఏస్తాడు. ఆ వచ్చిన రెవెన్యూ వాడే తీసుకుంటాడు. మనకివ్వడు. ఇప్పుడు మన 100 వ్యూస్ ఒక వీడియో మీద 100 వ్యూస్ దాటితే, ఆ వీడియోకి యాడ్ ప్లే చేస్తాడు. ప్లే చేసినా గానీ, మనకైతే అమౌంట్ రాదు. మనకెప్పుడొస్తదంటే, మన ఛానెల్‌లో మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ఏ యాడ్స్ ప్లే అయితే అప్పుడొస్తది మనకి ఎర్నింగ్స్. మనకి ఛానల్‌కి వ్యూస్ పెరిగి మానిటైజేషన్ అనేది దానంతట అది ఆన్ అవ్వాలి. అంటే ఒక్కొక్క వీడియోకి ఇన్ని వ్యూస్ అని రావాలి.
అట్లా ఏముండదు. టోటల్‌గా 1000 ఫాలోవర్స్, 4000 వాచ్ అవర్స్ రావాలి. ఓకే. ఇది మాత్రం అంటే దీనికి మనకి లీడ్స్ కావాలంటే ఇది నేను జస్ట్ ఫేస్‌బుక్ యాడ్స్ దీనికి యాడ్‌సెన్స్‌కి అసలు సంబంధం లేదు. మన గూగుల్ మానిటైజేషన్‌కి దీనికి అసలు సంబంధం లేదు. ఇది జస్ట్ ఫర్ బిజినెస్ పర్పస్. ఎవరైతే యూట్యూబ్‌లో ద్వారా వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటారో బ్రాండ్ అవేర్‌నెస్‌కి వీటికి యూజ్ అవుతది గానీ దానికి సంబంధం లేదు. కానీ కొన్ని ఛానల్స్‌కి ఫాలోవర్స్ పెరగరు కాబట్టి ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి క్యాంపెయిన్స్ రన్ చేసి ఫాలోవర్స్‌ని పెంచుకోవచ్చు. బట్ ఆ టైంలో వచ్చిన వాచ్ అవర్స్ కాలిక్యులేట్ అవ్వవు. ఏదైతే ఆర్గానిక్‌గా వస్తదో దాన్ని మాత్రమే కాలిక్యులేట్ చేస్తది. ఇది బ్రాండ్ అవేర్‌నెస్‌కి మాత్రమే. అంటే ఇప్పుడు లీడ్స్ బ్రాండ్ కూడా అంటే వస్తాయి. ఒక బట్ మేజర్‌గా కంప్లీట్‌గా లీడ్స్ జనరేట్ చేయడానికి ఇది డిపెండ్ అవ్వరు దీని మీద. లీడ్స్ కూడా జనరేట్ మెయిన్ ఫేస్‌బుక్ యాడ్స్ చాలా ముఖ్యం. అంటే ఎవరైనా అడిగినా గానీ ఒక లీడ్ జనరేట్ అవ్వాలి అంటే ఫేస్‌బుక్ యాడ్, ఇన్‌స్టాగ్రామ్ అంత పని లేదన్నారు. దీనిలో వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కలిపి రన్ చేస్తే బాగా వస్తాయి యాడ్స్. 2 ఇంటిగ్రేట్ చేసి రన్ చేయాలి యాడ్. కాబట్టి ఇవన్నీ నేర్చుకొని అంటే క్యాంపెయిన్ ఎలా సెట్ చేయాలి అని మనం నేర్చుకోవాలన్నమాట. అంటే ఒకవేళ అవసరమయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడిగితే జస్ట్ క్యాంపెయిన్ సెటప్ తెలిసుంటే సరిపోతది. తర్వాత అమౌంట్ రన్ చేసినాక క్యాంపెయిన్ రన్ అయ్యేదాన్ని బట్టి మనకు ఎక్స్‌పీరియన్స్ అదే వస్తది. ఓకే. యూట్యూబ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ అవన్నీ యూట్యూబ్ యాడ్స్ వినలేదు. కాకపోతే ఎలా యూట్యూబ్‌లో రికార్డ్ చేస్తున్నారు. నేను చూసాను. లైక్ కొట్టాను. నేను ఆఫ్‌లైన్‌లో చూసాను. నేను ఇందాక చూసి క్లియర్‌గా అంటే బానే ఉంది కదా! ఏంటిది? వాయిస్. సరే. బానే వచ్చింది లాస్ట్‌ది. సరే. ఇది క్యాంపెయిన్ మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అయితే అండి. నేను చెప్పినట్లే గుర్తు. ఆ రోజు లాస్ట్‌కి క్యాంపెయిన్ నేను ఇంకా మళ్ళీ ఇది రన్ అవుతది అని చెప్పాను ఆ రోజు లాస్ట్. అంటే వినలేదు కానీ థియరీ చెప్పి థియరీ కొంచెం అయిపోయింది. క్లాస్ చెప్పామని చెప్పాను. థియరీ అయిపోయింది. మళ్ళీ తర్వాత క్లాస్ కూడా చెప్పినట్టే గుర్తు. ఎందుకంటే అది లాస్ట్ వరకు క్లాస్ నేను వినలేదు కానీ క్లాస్ చెప్పారు నన్ను. లాస్ట్‌లో అది క్యాంపెయిన్ పబ్లిష్ అవ్వలేదు. అది వేరే అకౌంట్‌లోకి సెట్ అయింది. పబ్లిష్ అవ్వలేదు. దాన్ని జస్ట్ పబ్లిష్ అయితే పబ్లిష్ అయిద్దని చెప్పి ఎండ్ చేసి తర్వాత నేను దీనికొచ్చాను. లైక్ షాపింగ్ యాడ్స్. ఇప్పుడు ఇప్పుడు నేను అప్పుడు ఫేస్‌బుక్ యాడ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇంకో పేజ్ క్రియేట్ చేయాలా? పేజెస్ అవసరం లేకపోతే లేదు. ఒక పేజీలోనే కొత్త క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ పేజెస్ క్రియేట్ చేయరు. సరే. వంశీ గారు ఒకసారి మీరు స్టెప్స్ చెప్పండి. నేను క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ తెలుసు కదా! సరే మ్యామ్. సరే చెప్పండి. లేదంటే మీరు క్రియేట్ చేయండి. నేను చెప్తా ఉంటాను. మీరు ఓపెన్ చేశాను. అంటే నేను మొబైల్‌లో ఓపెన్ చేశాను. అవును. ఫస్ట్ మీరు స్టెప్స్ చెప్పండి. ఇది ఒకసారి. చెప్పండి సార్. ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ క్రియేట్ నొక్కాలి కదా క్యాంపెయిన్ కిందకి రండి. మనం ఇప్పుడు యూట్యూబ్ యాడ్స్ కదా మనం తీసుకుంటుంది. దానికి మనం ట్రాఫిక్ జనరేట్ చేయాలి. వెబ్సైట్ ట్రాఫిక్ అనుకోండి మనం. కాదండి, ఇది క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఇది వచ్చేసి మామూలుగా గైడెన్స్ తో వస్తుంది. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే దానికి మనం ఓన్ గా సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు మనం కింద వీడియో ఉంది చూడండి మేడం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బంప్ యాడ్స్ అవన్నీ, స్కిప్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఇవన్నీ చెప్పాను కదా, గుర్తుందా? ఇప్పుడు గుర్తొస్తుంది మేడం, నాన్ స్కిప్పబుల్. అవును మేడం. అయిపోయింది క్లాస్. ఒకసారి మీరు చెప్పండి, ప్రాక్టీస్ అయినట్టుంటది. ఫాస్ట్ గా చెప్పేసేయండి. జస్ట్ క్రియేట్ చేసేసినాక నెక్స్ట్ గోటు.
ఇప్పుడు మన నాన్ స్కిప్పబుల్ వీడియో మన ఏదైనా పర్లేదు, ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే నాన్ స్కిప్పబుల్ కొట్టాను మేడం. అదైతే ఎక్కువసేపు వస్తుంది కదా వీడియో యాడ్. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఎలా ఎక్కువసేపు నాన్ స్కిప్పబుల్ అంటే కంప్లీట్ యాడ్, అది మనం 15 సెకండ్స్ యాడా, 30 సెకండ్స్ యాడా, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బంప్ యాడ్ అయితే దానికైతే ఎక్కువ అమౌంట్ పడుద్ది అనుకుంటా కదా నాన్ స్కిప్పబుల్ కి. అవునండి. ఓకే మేడం. ఈ స్కిప్పబుల్ యాడ్కి ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తేనే అమౌంట్ పడుతుంది. స్కిప్ చేశారంటే అమౌంట్ ఆ 5 సెకండ్స్లో అమౌంట్ పడదు. కాబట్టి అది మనం ఫస్ట్ 5 సెకండ్స్లో మొత్తం మ్యాటర్ కవర్ చేసాం అనుకుంటే అది మనకి కొంచెం వ్యూస్ పెరగడానికి బాగా ఛాన్స్ ఉంటుంది. అవునవును. ఇది 15 వచ్చేసి సెకండ్స్ క్యాంపెయిన్ నేమ్. 15 సెకండ్స్. ఇప్పుడు మనం ఏం సెట్ చేయట్లేదు కదా, సో ఒకేసి వదిలేసి ఓకే ఓకే. 15 సెకండ్స్ ఇది మనం ఇవి బీటా వర్షన్ లో ఉన్నాయి. ఇంకా అండర్లో ఈ 15 సెకండ్ యాడ్ తీసుకుందాము. బిడ్ వచ్చేసి మనకి సిపిఎం, కాస్ట్ పర్ మిలియన్ వ్యూస్, అంటే వ్యూస్ ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. మనకి మామూలుగా స్కిప్పబుల్ దాంట్లో పెడితే ఏమొచ్చింది, సిపి వ్యూ వచ్చింది, కాస్ట్ పర్ వ్యూ వచ్చింది. ఓకే, ఇదేంటి మేడం సిపిఎం అంటే? కాస్ట్ పర్ మిలియన్ వ్యూస్ అంటే 1000 వ్యూస్ కి వస్తుంది అనమాట. ఓకే ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ 100 రూపీస్, 1000 రూపీస్. ఇక్కడ మనకు 5,500 కి అబౌవ్ ఉంటేనండి మనకు, లేకపోతే ఇక్కడ వర్క్ అవ్వదు. 5,500 కూడా చాలా తక్కువే. ఓకే మేడం. ఇక్కడ డేట్ మనం ఇవ్వాలా మేడం? అవునండి, సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని రోజులు చేస్తున్నాం అనేసి, 2 వీక్సా లేకపోతే ఇట్లా. ఇక్కడ అంటే 1000 రూపీస్ కాబట్టి మనం 2 డేస్ పెట్టుకుందాము. ఓకే. 2 డేస్ 3 డేస్ పర్ డే 333 పడుతుంది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఇవి మనం టీవీలో రావాలా, ఈ నెట్వర్క్ పార్ట్నర్స్ లో రావాలా ఉంది. మనం కావాలంటే ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఓకే ఓకే మేడం, అయితే తీసేయండి. నెక్స్ట్ లొకేషన్స్. ఎంటర్ అనదర్ లొకేషన్. హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు. ఇక్కడ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషా? ఓన్లీ ఒకటేనా మేడం, 2 పెట్టొచ్చా? 2 పెట్టొచ్చండి, ఎందుకంటే మనకి అందరూ తెలుగు సెట్టింగ్స్ ఉంటాయని ఏమి ఉండదు కదా. రెండు పెట్టచ్చు. ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేయాలి. ఈ రిలేటెడ్ వీడియోస్ యూజ్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు గుర్తుంటే? రిలేటెడ్ వీడియోస్ అంటే వేరే వీడియోస్ చూస్తే అదే వాళ్ళకి ఉంటారు కదా వ్యూవర్స్, వాళ్ళకి మన వీడియో ఆటోమేటిక్ యూట్యూబ్ అల్గారిథం పంపుతుంది. అంటే మనం మన టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ యాడ్ చేస్తే ఆ టాపిక్స్ రిలేటెడ్ గా ఎవరు సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ వీడియో వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేసుకోవడం ఇది మనకు ఒక ఆప్షన్ అనమాట, అంటే బెస్ట్ ఆప్షన్. అవునవును. అంటే ఇప్పుడు మనం ఒక వీడియో రెడీ చేసి పెట్టుకుంటే దానికి రిలేటెడ్ మనం అది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి. ఒక వీడియో రెడీ చేసుకొని దానికి రిలేటెడ్ వీడియోస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో నుంచి చూద్దాము. జస్ట్ ఇది వచ్చేసి ఒకసారి రన్ చేయాలి. దీన్ని ఒకసారి రియల్ టైంలో రన్ చేస్తే కానీ మనకి కరెక్ట్గా అర్థం కాదు.
చిన్న వీడియోస్ ఏదైనా చూద్దాం. ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ మనం సెర్చ్ చేస్తే ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది. నెక్స్ట్ విల్ స్టార్ట్. ఇట్లా మనం రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవి తెలుసు కదా, డివైజెస్ ఏ డివైజెస్లో తెలుసు ప్లే మేడం. చేయాలి అనేది. ఇక్కడ వచ్చేసి అవును. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే మన యాడ్ ఎంత టైం చూపించాలి, ఎన్నిసార్లు చూపించాలి అనే లిమిట్ ఫర్ హౌ మెనీ టైమ్స్ దట్ యాడ్ ఇన్ దిస్ క్యాంపెయిన్ షోస్ ద సేమ్ పర్సన్. ఒక పర్సన్కి ఎన్నిసార్లు చూపించాలి అనేది మనం ఇక్కడ సెట్ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్. తర్వాత యాడ్ షెడ్యూల్, ఏ టైంలో షెడ్యూల్ చేసుకోవాలి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ షెడ్యూల్, థర్డ్ పార్టీ మెజర్మెంట్స్. ఈ థర్డ్ పార్టీది ఇక్కడ ఏం లేదు మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి. క్రియేట్ యువర్ గ్రూప్ అన్న గ్రూప్ నేమ్, మన యాడ్ గ్రూప్ నేమ్. ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా పెట్టాలా మేడం కన్ఫర్మ్? ఇక్కడ మనకు ఆప్షన్ లేదు రండి, ఇక్కడ మనకి ఏం లేదు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి. దేర్ ఈస్ నో అవైలబుల్ వెండర్స్, ఎవరు లేరండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ నేమ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ సెలెక్షన్. ఇక్కడ మనం ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆడియన్స్ సెగ్మెంటేషన్స్. మనం ఆల్రెడీ ఎవరినైనా సేవ్ చేసి పెట్టుకుంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియన్స్ నేమ్, లేదంటే యాడ్ సేవ్ ఆడియన్స్, యాడ్ సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకుంటే మనకి ఏ డెమోగ్రాఫిక్స్ కావాలి ఇవన్నీ మనం ఫేస్బుక్లో చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ మనం ఆల్ డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫీమేల్స్, మేల్స్, వాళ్ళు ఎవరు కావాలి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఇవి మొత్తం సేవ్ చేసి పెట్టుకుంటే ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళకి అట్లా ఆ ఇంట్రెస్ట్లు ఎవరెవరికి ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరిని ట్రాక్ చేస్తారో వాళ్ళందరికీ యాడ్ చూపిస్తుంది అన్నమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, సెర్చ్ చేసిన వాళ్ళందరికీ చూపిస్తూనే ఉంటుంది. అండ్ డెమోగ్రాఫిక్స్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం సేవ్డ్ ఆడియన్స్ ఉన్నారనుకో డైరెక్ట్గా వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేరనుకోండి ఇన్స్టెంట్గా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫీమేల్స్ ఇప్పుడు ఎవరైతే ఈ మనం సెలెక్ట్ చేసుకున్న ఏజ్ మధ్యలో మనం సెలెక్ట్ చేసుకున్న డెమోగ్రాఫిక్స్లో ఉంటారో వాళ్ళు సెర్చ్ చేస్తేనే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంట్రెస్ట్, బిహేవియర్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ కానీ కాలేజెస్ ఇట్లా మనం వీళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఏంటంటే మనం ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ రన్ చేస్తే కానీ మనకి డేటా ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఈ కంప్లీట్ డేటా అనేది ఇక్కడ వచ్చేసి మనం ఇంకా న్యూ సెగ్మెంటేషన్స్ ఏమన్నా అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేడం దీనికి కూడా 100 రూపీస్ యాడ్ రన్ చేయొచ్చా? కష్టం అండి, అంతగా రాదు. 500 అన్న పెట్టాలి కదా? పెట్టాలి. ఒకవేళ ట్రై చేయండి, 100 రూపీస్కి ఏమొస్తుంది, పెద్దగా రాదు. అది ఫేస్బుక్కే రావట్లేదు ఇప్పుడు. అవునవునులే, మనం ఏదో క్యాంపెయిన్ రన్ చేయాలని రన్ చేసాం అది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే అంతకుముందు బాగానే రన్ అయ్యేది. ఇప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టినండి, ఆల్మోస్ట్ 200-300 పెడుతుంటే కూడా లీడ్స్ ఏం రావట్లేదు. జస్ట్ ఊరికే క్యాంపెయిన్ రన్ అవుతుంది అంతే. ఇప్పుడు మారిపోయినాయి, సెట్టింగ్స్ అన్ని మార్చేసాడు.
అదే అంతకు అదేలే. ఓల్డ్ సెట్టింగ్స్‌లో అయితే మనం 100 రూపీస్ పెట్టిన అట్‌లీస్ట్ 3 లీడ్స్ అన్న వచ్చాయి. ఇప్పుడు అమౌంట్ ఎక్కువ పెడితే ఫస్ట్‌లో రావట్లేదు. కొంచెం అమౌంట్ అయిపోయిన తర్వాత నుంచి లీడ్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. అదే అదే. అప్పుడు ఎక్కువ లీడ్స్ వస్తే మనకు లీడ్ కాస్ట్ తక్కువ పడుతుంది. తర్వాతేమో మళ్ళీ తక్కువొస్తే ఎక్కువ పడుతుంది. ఆ! ఆ! ఎందుకో సెట్టింగ్స్ ఓల్డ్ క్యాంపెయిన్స్ బా రన్ అయ్యాయి. ఓల్డ్ డాష్‌బోర్డ్ ఉన్న క్యాంపెయిన్స్ బానే రన్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. హుహు. ఏదైతే ఇప్పుడు ఏఐ వచ్చిందో ఏఐతో ఇంటిగ్రేట్ చేసాడో సరిగ్గా రిజల్ట్ రావట్లేదు ప్రాపర్‌గా. హ్మ్. ఎక్కువ హ్మ్. అమౌంట్ పెట్టాల్సొస్తుంది. హ్మ్. ఇది కూడా ప్రాక్టికల్ చేయాలనుకుంటే మనము యాడ్ రియల్‌గా రన్ చేద్దాం ఒకసారి దీన్ని. ఆ! బట్ చేద్దాం మేడం. దీంట్లో ఏంటంటే నేను రన్ చేయడానికి నాకు కార్డ్ లేదు. ఆ కార్డ్ రావట్లేదు. ఆహా! ఇప్పుడు వీటిలో ఫోన్‌పే ఎళ్ళదా వీటికి? లేదండి. ఫోన్‌పే లేదు. కార్డ్ గదా! ఆ కార్డేమో నాది యాక్సెప్ట్ చేయలేదు నా కార్డ్. అంత లాస్ట్ బ్యాచ్‌లో ట్రై చేశాను రియల్‌గా రన్ చేద్దామని. ఆ! 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 యూట్యూబ్ యాడ్ మామూలుగా సెర్చ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే తక్కువ అది. యూట్యూబ్‌కైతే కొంచెం 500లో అయిపోతదిలే అని అంతకుముందు రన్ చేసేదాన్ని 500కి. ఓకే. ఓకే. అందుకని అట్లా చేద్దాంలే అని చూస్తే నా కార్డ్ యాక్సెప్ట్ చేయలేదు లాస్ట్ బ్యాచ్‌లో. ఇంక వదిలేసాను నేను పట్టించుకోను. ఆ! ఆ! మామూలు గూగుల్‌కైతే ఎక్కువ. గూగుల్. ఆ! దానికి గూగుల్ మనకు 500 పెడితే ఒక రోజులో అసలేం రిజల్ట్ రాదు. హ్మ్. హ్మ్. దాన్ అవునవును. దానికి మళ్ళీ అంతా సెటప్ ఉండాలి. ప్రాపర్ ల్యాండింగ్ పేజీ మొత్తము అన్నీ నీట్‌గా సెట్ చేసుకుంటే గాని అది హ్మ్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇది గూడా అడుగుతారా మేడం? యూట్యూబ్ ఎస్‌ఈఓ యూట్యూబ్ యాడ్స్? అంటే వాళ్ళు సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యేవాళ్ళైతే అడుగుతారు. ఆహాహా! ఓకే. ఓకే. హ్మ్. ఇక్కడొచ్చేసి మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకొని పెట్టుకుంటాం కదా! ఆ కీవర్డ్స్ యాడ్ చేస్తాము. ఓకే. మన కీవర్డ్ గనక లేకపోతే మన వెబ్‌సైట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇలా స్టెప్ బై స్టెప్ అయి అడిగినయి అన్నీ ఇచ్చుకుంటూ ఎళ్ళిపోవటమేనా? అంతే అండి. హ్మ్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే మనకి రన్ చేసేటప్పుడు హ్మ్. ఎక్కడ ఏ కీవర్డ్స్ కరెక్ట్‌గా వస్తున్నాయి, ఏ ఏరియాలో బాగొస్తున్నాయి ఇవంతా చేసుకొని ఆప్టిమైజ్ చేసుకోవడమే వీటిని. ఆ! అదే అదేలే. ఫేస్‌బుక్ అనుకోండి ఆ క్యాంపెయిన్ బాగా రాకపోతే మళ్ళీ క్యాంపెయిన్ వదిలేసి ఇంకో క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ! అక్కడ ఆప్టిమైజ్ చేసినా కూడా అంత ప్రాపర్‌గా వర్క్ అయితే అవ్వట్లేదు ఫేస్‌బుక్‌లో. కానీ కొన్నిసార్లు మళ్ళీ క్యాంపెయిన్ క్రియేట్ చేయకుండా మనం డెమోగ్రాఫిక్స్ ఇయన్నీ యాడ్ చేయొచ్చు కానీ పెద్దగా రిజల్ట్ రావట్లేదు. ఆ! ఆ! లాస్ట్ 1, 2 మంత్స్ నుంచి ఎందుకో బాగా లీడ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. లేదు మేడం. మీరన్నట్టు ఏఐ వచ్చినాక అన్నీ తగ్గినట్టున్నాయి. ఆ! తగ్గుతున్నాయి. ఎందుకంటే మేము ఫేస్‌బుక్ మీద మేము కంటిన్యూ‌గా రన్ ఈ గూగుల్ యాడ్స్ అన్నా తక్కువ గానీ అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ రాదు. ఎప్పుడో వచ్చినా 1, 2 వస్తది అంతే. ఆ! ఫేస్‌బుక్ మాత్రం కంటిన్యూ‌గా ఉంటది. అదే అదేలే. ఎప్పుడు చేస్తుంటాం కదా! డిఫరెన్స్ బాగా తెలుస్తుంటది. హ్మ్. హ్మ్. ఏఐ వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఈ గూగుల్‌లో కూడా ఏఐ ఉంది గదా! దాంతో రన్ చేస్తే ఎక్కువ బిడ్ అడుగుతది. ఇక్కడ మనం ఇంకా కీవర్డ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. మన టాపిక్స్ మనం ఏ టాపిక్‌కి రిలేటెడ్‌గా అంటే అడ్వర్టైజింగ్ ఇట్లా మనం టాపిక్ వైస్‌గా గూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ సెర్చ్ చేసే వాళ్ళకి గూడా మనం చూపించమని మనం చెప్పొచ్చనమాట. కానీ ఇవి 1, 2 అట్లా సరిపోవు. మనం ఇంకా ఎక్కువగా టాపిక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో. ఈమెయిల్ మార్కెటింగ్, వెబ్‌సైట్స్ ఇట్లా అంటే సెలెక్ట్ చేసే కొన్నేంటంటే మనకు ఆడియన్స్ నేరో ఆడియన్స్ అయిపోతారనమాట. ఇయన్నీ ఇంట్రెస్ట్‌లు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే. బట్ హ్మ్. హ్మ్. అక్కడ మనకి లీడ్స్ రావాలంటే కొంచెం కాస్త తక్కువ ఆడియన్స్‌లో నుంచి లీడ్స్ తీసుకురావాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి. అది ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఎక్కువ మందికి చూపిస్తదనమాట అమౌంట్ పెట్టిన దాన్ని బట్టి. ఆ! ఆ! అట్లా మనం లీడ్స్ అనేది తెచ్చుకోవాలిక్కడ. అంటే ఇక్కడొచ్చేసి యాడ్ ప్లేస్‌మెంట్స్. మన యాడ్ ఎక్కడ అంటే మనం యూట్యూబ్ ఛానెల్స్ సెలెక్ట్ చేసుకోవడం చూసాం గదా! కానీ మీరెవరైనా యూట్యూబ్ ఛానెల్‌కి యాడ్ రన్ జేయాలి అంటే వాళ్ళ ఛానెల్ పర్మిషన్ ఉండాలి మనకి. వాళ్ళ ఛానెల్ తోటి అప్పుడు మనం హ్మ్. చేయడానికొస్తది.
అయితే అడుగుతుందనమాట. మనకి ఎన్ని ఛానల్స్‌కి కావాలా? తక్కువ ఛానల్స్ అయితే ఎక్కువ మనకి రిజల్ట్ రాదు. ఎక్కువ ఛానల్స్ అయితే మళ్ళీ అలాగే ఇంకా యూట్యూబ్ వీడియోస్ అండ్ వెబ్‌సైట్స్ ఏదైనా థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో మనం యాడ్ చేయాలంటే పాపులర్‌గా ఉండే వెబ్‌సైట్స్‌ని మనం తీసుకోవచ్చు ఇందులో. యాప్ కేటగిరీస్ ఇవన్నీ. నెక్స్ట్ మన వీడియో యాడ్ చేయొచ్చు. హాయ్. దిస్ వీడియో టూ లాంగ్. చూస్ వీడియో దట్స్ 7-15 సెకండ్స్ మధ్యలో ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకోమని. మనకు చిన్న వీడియోస్ ఏమున్నాయి. మనకి యూట్యూబ్‌లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం గనక కరెక్ట్‌గా అటు ఇటు సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా మనకి Boost your career with AI. చాలా తక్కువుంది ఇది. మన ఫైనల్ యూఆర్ఎల్ అంటే మనకి ఈ యాడ్ గనక మన చూసిన తర్వాత క్లిక్ చేస్తే రావడానికి మనం ఇక్కడ మన ఫైనల్ యూఆర్ఎల్ ఎక్కడికి రావాలో ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. యూట్యూబ్ ఛానల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్లానింగ్ పేజ్ ఉంటే ఇవ్వచ్చు. డిస్‌ప్లే యూఆర్ఎల్. అండ్ కాల్ టు యాక్షన్ ఏదైనా కాల్ టు యాక్షన్ బటన్ ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనం అప్‌లోడ్ అయిన ఇమేజ్ ఏదైనా ఇమేజ్ బ్యానర్ గనక యూజ్ చేయాలంటే మనం యూజ్ చేయొచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్. యాడ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనం ఇంకొక యాడ్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ బిడ్ వచ్చేసి మనకి 30 పైస్ 0.30 20 వస్తే ఏమొస్తుంది? ఆల్మోస్ట్ 30-80 పైసా మధ్య ఉంటది మనకి. ఇక్కడ ఇది బిడ్ అనేది క్యాంపెయిన్ ఎస్టిమేషన్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. యాడ్ ఒకటే ఎర్రర్ చూపిస్తుంది. పార్ట్ ఆఫ్ సైట్స్‌లో. మనం ఇక్కడ యాడ్ అనేది చిన్నదే చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రాపర్‌గా వస్తది. ఇది హాయ్ ఫ్రెండ్స్, మీరు జాబ్ కోసం ఎదురు చూ మనం వీడియో అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఈ యూట్యూబ్ యాడ్‌కి ఇది ప్రాపర్‌గా సెట్ అవుతది. ఆ 7 సెకండ్స్ లోపు స్కిప్పబుల్ అంటే నాన్ స్కిప్పబుల్ అనుకోండి. పెద్ద వీడియో అయినా తీసుకుంటది. ఎందుకంటే అది ఎక్కువ టైం ఉంటది కాబట్టి స్కిప్ చేస్తారు కాబట్టి స్కిప్ యాడ్స్‌కి అయితే తీసుకోవచ్చు పెద్ద వీడియోస్. నాన్ స్కిప్పబుల్ యాడ్స్‌కి కరెక్ట్‌గా ఆ టైంలో డ్యూరేషన్ తీసుకోవాలి మనం. ఇంక ఇది డైరెక్ట్‌గా సేవ్ చేసిన తర్వాత మన క్యాంపెయిన్‌లోకెళ్తది. ఒకటైతే ఇది ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో రెడీ చేసిన తర్వాత రియల్ క్యాంపెయిన్ రన్ చేద్దాము. మామూలుగా ప్రాజెక్ట్ టైంలో అయినా సరే. ఒకసారి దీనికి నెక్స్ట్ మనం అది
రన్ అవ్వట్లేదు గానీ, జస్ట్ మర్చెంట్ సెంటర్‌లో ఈ కామర్స్ వెబ్‌సైట్‌ది మర్చెంట్ సెంటర్ చూపిస్తాను. జస్ట్ దాంట్లో ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. మనకి గూగుల్ యాడ్స్‌లో ఈ డైరెక్ట్‌గా ఈ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయలేము. అంటే 1, 2 ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి అందులో వచ్చేసి మామూలుగా సెర్చ్ చేసేది చాలా టర్మ్స్ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ఈ సర్వీసెస్ అనుకోండి 1, 2 వర్డ్స్‌లోనే సెర్చ్ చేస్తాము. అంటే ఒక 10, 15 కీవర్డ్స్ ఇస్తే సరిపోతది. కానీ ఒ అక్కడ ఈ కామర్స్‌కొచ్చేసరికి ఒక ప్రొడక్ట్‌కి డిఫరెంట్ వేస్‌లో మనం సెర్చ్ చేస్తాం. అంటే లైక్ వాటి కలర్స్ కానీ, సైజెస్ కానీ, లేకపోతే హైట్స్ కానీ, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెజర్‌మెంట్స్ ఉంటాయి. దానికి రేటింగ్స్, ప్రైస్, కంపెనీస్, బ్రాండ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్‌లో మనం సెర్చ్ చేయాలి. అవన్నీ కూడా మనం టార్గెట్ చేయాలి అంటే ఈ గూగుల్ యాడ్స్‌లో ఆ ఆప్షన్ లేదు. ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌లో ఉంది. బట్ ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌లో క్యాంపెయిన్స్ రన్ చేసుకునే ఆప్షన్ లేదు. ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌ని మన గూగుల్ యాడ్ క్యాంపెయిన్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి. నువ్వు కూడా ఎవరో పడ్డావు ఇంకా దాని నెంబర్ కూడా రూమ్ లో ఎవరో మర్చిపోతావు. ఇక్కడొచ్చేసి టెల్ గూగుల్ అబౌట్ యువర్ బిజినెస్. మన బిజినెస్ గురించి యూ విల్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఆన్‌లైన్ అంటే యెస్. మన స్టోర్ వెబ్‌సైట్ ఇక్కడ ఇవ్వాలి. స్టోర్ లేదు కాబట్టి జస్ట్ నార్మల్ వెబ్‌సైట్ ఇస్తున్నా. జస్ట్ ఊరికే క్యాంపెయిన్ సెటప్ కోసమే కాబట్టి. ఈ స్టోర్ ఉంటే ఏంటంటే ప్రొడక్ట్స్ వస్తాయనమాట. మనం స్టోర్ లేదు గదా! ఇక్కడ ఇవ్వలేము. డూ యూ హావ్ ఎ ఫిజికల్ స్టోర్ అంటే నో అండ్ కంటిన్యూ. షో యువర్ ప్రొడక్ట్స్ ఆన్ గూగుల్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు ఈ దానికంటే ఇలాంటి దానికి ప్రోడక్ట్స్ అంటే స్టోర్ ఉండేది కాబట్టి అది మనకి కనపడిద్దా? ఇది యాడ్స్ అమౌంట్ పెట్టి రన్ చేసుకుంటేనే వస్తది. లేకపోతే రాదు. ఇది అంటే యాడ్ క్యాంపెయిన్స్ సెటప్‌కి మాత్రమే. ఓకే. మామూలుగా ఇందులో మనం పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా మనకు ఒక చిన్న ప్రొడక్ట్స్ కొన్నే ఉంటే ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లా ఏదైనా ఒక ఈ కామర్స్ స్టోర్ తీసుకుంటే ఒక్కొక్క స్టోర్‌లో మనకి హండ్రెడ్స్, థౌసండ్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది ఆ క్యాంపెయిన్స్ రన్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఇప్పుడు దీంట్లో ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే మనం చాలా ప్రాసెస్ ఉంటది. పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటుంది. ఇప్పుడు అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్ అనుకోండి. వాళ్ళు ఆహ్, వేరే ఒక కంపెనీస్‌కి ఇచ్చేస్తారు. మాకు ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో యాడ్ చేయాలి అని. వాళ్ళకి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వస్తా ఉంటాయి. ఎక్కువ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటారు. దానికి పర్సన్స్‌ని హైర్ చేసుకుంటారన్నమాట సెపరేట్‌గా. ఒక 100 అంటే ప్రొడక్ట్స్ యాడ్ అమెజాన్ ఉంది సో ఇలాంటివి అంటే ఏవైనా ఈ కామర్స్ సైట్స్. ఇది ఈ కామర్స్‌కి మాత్రమే ఉపయోగపడుతది. అది కూడా దానికి ఒక స్టోర్ సైట్ ఉండాలి. వెబ్‌సైట్ ఉండాలి. ఫస్ట్ దానికి వెబ్‌సైట్ ఈ కామర్స్ సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ సైట్‌లో ప్రొడక్ట్స్ అన్నీ ఉండాలి. మనం ఏ ప్రొడక్ట్‌కి అయితే యాడ్ రన్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ సైట్‌లో ఉండాలి. అన్ని డీటెయిల్స్ తోటి. అప్పుడు ఇక్కడ సెటప్ చేసుకొని కాబట్టి గూగుల్ ఐ మీన్ యాడ్స్‌లోకెళ్ళి యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తాం అంతే. మన అంటే మర్చెంట్ సెంటర్ లో అమౌంట్ అనేది అమౌంట్ హై మర్చెంట్ రేంజ్ సెంటర్‌లో అంటే జస్ట్ అమౌంట్ ఏమీ పెట్టము. జస్ట్ ఓన్లీ ప్రొడక్ట్స్‌నే యాడ్ చేస్తాం అంతే. అమౌంట్ అని పెట్టేది క్యాంపెయిన్ రన్ చేసేది మళ్ళీ గూగుల్ యాడ్స్‌లోనే. షాపింగ్ యాడ్స్ ఉన్నాయి గదా!
ఈ షాపింగ్ యాడ్స్‌కి కనెక్ట్ చేస్తాము గూగుల్ మర్చెంట్ సెంటర్. ఇదిగో క్రియేట్ ఎ మర్చెంట్ సెంటర్ అకౌంట్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. ఇక్కడి నుంచైనా వెళ్ళొచ్చనమాట. ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మనకి మర్చెంట్ సెంటర్ అకౌంట్‌లోకి వచ్చేస్తది ఇట్లా. వెబ్‌సైట్ నేము, బిజినెస్ వెబ్‌సైట్. ఇక్కడ క్రియేట్ ఎ లింక్ క్రియేట్ అండ్ లింక్ అకౌంట్. ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. వెబ్‌సైట్ నేము. మనకు వెబ్‌సైట్ లేదు. క్రియేట్ ఏ అకౌంట్ ఇక్కడి నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఎర్రరండి. ఇప్పుడు మన వెబ్‌సైటే చూద్దాంలే. ఏదో ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. క్రియేట్ అండ్ లింక్ అకౌంట్ అంటే ఇక్కడ నుంచైనా లింక్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఎలా ఉంటదని చూపిస్తాను. క్రియేట్ కంటిన్యూ. లెట్స్ కస్టమర్స్ డిస్కవర్ యువర్ 9 ప్రొడక్ట్స్ ఆన్ గూగుల్. ఇలా ప్రొడక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్. గెట్ పర్సనలైజ్డ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అండ్ న్యూస్ టిప్స్ ఇవన్నీ కావాలనుకుంటున్నారు. మనం సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదేమో చూద్దాం ఇవి. ఇట్లా కనిపిస్తుంది అనమాట మన యాడ్. ఇక్కడ వచ్చేసి మనం ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవాలి. శ్రీష డిజిటల్ షో యువర్ ప్రోడక్ట్స్ అండ్ గూగుల్. గో టు ద గూగుల్ ఫర్ ప్లగ్ఇన్ అన్నాడు. సెటప్ మర్చెంట్ సెంటర్ మాన్యువల్లీ. ఇప్పుడు ఈ ప్లగ్ఇన్ నుంచి రెండు ఆప్షన్స్ అనమాట ఇక్కడ. ఒకటి డైరెక్ట్గా కామర్స్ ప్లగ్ఇన్ ఇక్కడ యాడ్ చేసుకుని డైరెక్ట్గా ప్రోడక్ట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన వెబ్సైట్లో కూడా ఆ ప్లగ్ఇన్ ఉంటే ఇది మనకి వర్క్ అవుతుంది. హౌ ఇట్స్ వర్క్ అని ఇక్కడ చూపించాడు కదా. ఇక్కడ ప్లగ్ఇన్ అనేది యాడ్ చేసుకొని ఆ ప్లగ్ఇన్ నుంచి మన వెబ్సైట్లో ప్లగ్ఇన్ ఉండాలి. ఆ ప్లగ్ఇన్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ వెబ్సైట్కి డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అయితే మన ప్రోడక్ట్స్ అనేవి డైరెక్ట్గా యాడ్ అవుతాయి. ఇది మనకి ఇప్పుడు ఈ ఆప్షన్ లేదు కాబట్టి మాన్యువల్ ఆప్షన్ చూపిస్తున్నాను. ఈ మాన్యువల్ ఆప్షన్లో మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడం అనమాట. అండ్ యాడ్ యువర్ బిజినెస్ అడ్రస్ అన్నాడు. మనకి ఫిజికల్ అడ్రస్ అనేది కంపల్సరీగా ఉండాలి. మన కామర్స్ వెబ్సైట్స్కి ఫిజికల్ అడ్రస్ అంటే ఎస్ఆర్ నగర్ ఏదో సంథింగ్. ఓకే, ఇదేదో ఫ్రాన్స్ అడ్రస్ యాడ్ అయింది. దీని పోస్ట్ కోడ్ ఎంత?
బిజినెస్ అడ్రెస్ యాడ్ కన్ఫర్మ్ ద ఆన్‌లైన్ స్టోర్ బిజినెస్ అంటే ఇక్కడొచ్చేసి మన ఇక్కడ ఈ వెబ్‌సైట్‌ని వెరిఫై చేసుకోవాలి. నాట్ వెరిఫైడ్. ఇక్కడొచ్చేసి ట్యాగ్ ఉంటుంది గదా! ఈ ట్యాగ్ తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఇది ఎందుకు పెట్టాలి అంటే మన ఇది ఒకటి మన వెబ్‌సైట్ అని ప్రూఫ్ కోసం. అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్ పెట్టి రన్ చేయకుండా మన వెబ్‌సైట్ అయితే మనకు అడ్మిన్ యాక్సెస్ ఉంటది కాబట్టి మనం ఈ కోడ్ ఆ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి మనం కనెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. వేరే వాళ్ళ వెబ్‌సైట్స్‌ని యూజ్ చేయకుండా ఇట్లా. అలాగే రెండోదేంటంటే మనం ఈ కోడ్ అక్కడ పేస్ట్ చేయడం వల్ల ట్రాక్ చేస్తదనమాట మన వెబ్‌సైట్‌ని. ఇక్కడొచ్చేసి మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటొచ్చేసి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఫైల్ ఇది మాన్యువల్‌గా యాడ్ చేసుకునేది. వూకామర్స్, విక్స్, షాపిఫై వీటన్నిటికి మనం ఇది యూజ్ చేయొచ్చు. లేదంటే యూజ్ గూగుల్ అనలిటిక్స్ అంటే ఆల్రెడీ మనకు గూగుల్ అనలిటిక్స్ ఉంటే దాని త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఇట్లా 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇయన్నీ కూడా మన ఓనర్‌ని వెరిఫై చేసే ఆప్షన్స్. ఇక్కడొచ్చేసి ఇది కన్ఫర్మ్ చేయడానికి రాదు మనకి. యాడ్ డీటెయిల్స్ షో షిప్ యువర్ ప్రొడక్ట్స్. ఇక్కడొచ్చేసి మన ప్రోడక్ట్ షిప్పింగ్ గురించి ఇక్కడ ఏ కంట్రీ అనంటే ఎక్కడ మనం షిప్ చేస్తున్నాము. మనం షిప్పింగ్ ఎక్కడ అంటే మనం ఇండియాలో. అండ్ కంటిన్యూ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. షిప్పింగ్ పాలసీ ఒకటి, పాలసీ నేమ్ షిప్పింగ్ పాలసీ. అంటే ఇక్కడ మన కండిషన్స్ ఏంటి? అండ్ మన ఇండియా అండ్ ఇంకా ఏదైనా కంట్రీలో చేస్తే అలా ఈ షిప్పింగ్ పాలసీస్ ఇవన్నీ అంటే బేస్డ్ ఆన్ ద షిప్పింగ్ పాలసీ మనం ఇదైతే చేయాలి. ఇక్కడ వచ్చేసి ఆల్ ప్రోడక్ట్స్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ అని మన వెబ్సైట్లో ఉన్న ఆల్ ప్రోడక్ట్స్ అనుకోండి ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట 1 by 1. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ కట్ ఆఫ్ ఇప్పుడు ఆర్డర్ చేశారనుకోండి ఈరోజు ఈ రోజు నుంచి ఆర్డర్ చేస్తే ఏ టైం వరకు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ ఇవాళ చేస్తాం. కోర్స్ అంటే ఇక్కడ నైట్ ఈరోజు మొత్తం ఆఫ్టర్నూన్ 2 వరకు చేసినవే మనం చేస్తున్నాం. ఆఫ్టర్ 2 తర్వాత చేసినవి నెక్స్ట్ డే షిప్పింగ్ ఉంటదనమాట. అట్లా ఆర్డర్ కట్ ఆఫ్ పెట్టుకోవాలి. అలాగే ఏ టైమ్ జోన్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే మన ఇండియన్ టైం ప్రకారం ఇట్లా ఇండియన్ టైం ప్రకారం మనం సెలెక్ట్ చేసుకొని ఈరోజు లేదంటే ఆఫ్టర్నూన్ 12 వరకు చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే మనము ఈరోజు డెలివర్ చేస్తాము. షిప్పింగ్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు 12 తర్వాత చేసినవి నెక్స్ట్ డే షిప్పింగ్ స్టార్ట్ అవుతుందనమాట. అట్లా మనం ఆర్డర్ కట్ ఆఫ్ డేట్, హ్యాండ్లింగ్ టైం డేస్ ఎన్ని రోజులు మనం షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి మినిమం 1 to 2 డేస్, మినిమం 1 డే, మ్యాక్సిమం ఒక 5 డేస్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మండే టు సాటర్డేనా ఎప్పుడెప్పుడు చేస్తామో అన్ని డేస్‌లు చేస్తాం. కస్టమైజ్ డేట్స్ మనం కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సిట్ టైం ఎంత టైం పడుతుంది డెస్టినేషన్‌కెళ్ళడానికి డెస్టినేషన్ బై జోన్ ఎళ్ళేసరికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ డెలివరీ టైము మనం 1 to 5 బిజినెస్ డేసా ఇట్లా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఒకసారి మీరు ఈ మర్చెంట్ సెంటర్ ఆన్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇవి అర్థమైతే సరిపోతది. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడొచ్చేసి కరెన్సీ మనం ఏ కరెన్సీ అనేది తీసుకుంటున్నాము. అలాగే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగా లేకపోతే నో షిప్పింగ్ బిలో స్పెసిఫిక్ ఆర్డర్ వాల్యూస్ అంటే ఫ్రీ షిప్పింగ్ అనుకోండి. ఇంకా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రీ షిప్పింగ్, ఫ్లాట్ రేట్స్, ప్రైస్, విడ్జెట్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి షిప్పింగ్ పాలసీ నేమ్ అనేది మన వెబ్సైట్లో షిప్పింగ్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం యాడ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ డన్. కానీ ఈ మొత్తం క్యాంపెయిన్ సెటప్ అయినాక
మనకి ఇది కన్ఫర్మ్ అవ్వడానికి మనకి ఒక 3 డేస్ 2-3 వర్కింగ్ డేస్ పడతదనమాట. ఎందుకంటే ఈ మనం సెలెక్ట్ చేసిన అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతే అప్రూవల్ ఇస్తారు. అప్పటిదాకా మన అడ్రెస్, మన వెబ్‌సైట్, మనం ఇచ్చిన డీటెయిల్స్, మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా? లేవా? అనేది ప్రాపర్‌గా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాతే మనకు అప్రూవల్ ఇస్తది. అప్పుడే మనం యాడ్ అనేది రన్ చేస్తాం. అప్పటిదాకా యాడ్ అనేది రన్ చేయము. ఇక్కడ రిటర్న్ పాలిసీ. మనం రిటర్న్ పాలిసీ మన వెబ్‌సైట్‌లో ఉండాలి. ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి కంపల్సరీగా ఈ రిటర్న్ పాలిసీ అనేది ఉండాలి. అది ఇక్కడ మనం యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. మనం ఏ కంట్రీ కంటే ఇక్కడ కంట్రీస్ యెస్ ఐ యాక్సెప్ట్ రిటర్న్ అండ్ డిఫెక్టివ్ అండ్ నాన్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్. రిటర్న్ ఎలా యాక్సెప్ట్ చేస్తామో ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. అంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తామో, ఓన్లీ డిఫెక్ట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామో, లేకపోతే అసలు మనం యాక్సెప్ట్ చేయమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిటర్న్ పాలిసీలో మనం పాలిసీలో ఏదైతే రాస్తామో అవి ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. ఎక్స్‌చేంజ్ అనమాట. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉందా లేదా? మనకేదైనా ప్రోడక్ట్ సెట్ అవ్వలేదంటే ఎక్స్‌చేంజ్ చేస్తున్నామా లేదా అని మనకిక్కడ రిటర్న్ పాలిసీ అనేది మనకి కామర్స్ అయితే మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కండిషన్ ఆర్ విండోస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఫీజ్ అంటే రిటర్న్‌కి వీటన్నిటికి ఫీజెస్ ఉంటాయి కదా! అవి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు పాలిసీ పేజీ ఉంటే మనం నెక్స్ట్ పేజ్‌లోకెళ్తాము. నెక్స్ట్ ప్రోడక్ట్ యాడ్ చేసేది ఎక్కడ? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేస్తాం. యాడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ శ్రీష డిజిటల్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా యాడ్ చేయాల. అందుకే మనకి వెబ్‌సైట్ కావాలి, దాంట్లో ప్రొడక్ట్స్ కావాలి అని డైరెక్ట్‌గా యాడ్ చేయాలంటే ఇక్కడ లేదా మనం ప్లగిన్ త్రూ యాడ్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్స్ 2 ఇట్లా యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా కనిపించేలాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ యాడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫైల్స్ యూజింగ్ ద గూగుల్ షీట్ లేదంటే కొన్ని ప్రొడక్ట్స్ వరుస అన్నీ కంప్లీట్‌గా గూగుల్ షీట్‌లో ఉందనుకోండి. టైటిలు, డిస్క్రిప్షను, ప్రైసు, మోర్ అవన్నీ ఉంటే ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయొచ్చు. యాడ్ ప్రొడక్ట్ 1 బై 1 యూజింగ్ ది ఏపీఐ కోడ్. ఇన్ని ఫార్మాట్స్‌లో మనం యాడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం మాన్యువల్‌గా 1 బై 1 యాడ్ చేద్దాము. ఎక్కువ థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనము ఈ ప్రాసెస్ అనేది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే చాలా టైం తీసుకుంటది. ఒక్కొక్క ప్రొడక్ట్ యాడ్ చేసి చాలా టైం తీసుకుంటది. మనం ఏదో ఒక వెబ్‌సైట్‌కి ప్లగిన్ మెథడ్ గాని, లేకపోతే ఏదో ఫైల్ ఫార్మాట్ ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనం ఒక్కొక్క ప్రోడక్ట్‌ని యాడ్ చేసుకుంటూ పోతే ఎంత టైం పడతది. మనం ఇప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఏదన్నా ఆన్‌లైన్‌లో తీసుకుందాము. లైక్ టీ షర్ట్స్ కానీ ఏదోకటి. హ్మ్. 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 ఇదొచ్చేసి ఒక టీ షర్ట్ ఇది తీసుకున్నాం గదా! ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ పేజ్ యువర్ ఆన్‌లైన్ స్టోర్ అంటే ఓకే. ఈ ప్రోడక్ట్ పేజ్ ఉన్నది కావాలి మనకి. ప్రోడక్ట్ పేజ్ ఇది మనకేం లేదు కదా మన వెబ్‌సైట్‌లో. జస్ట్ ఓకే. ఇది ఒకసారి ఇట్లా వదిలేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ టైటిల్. మనకిది పేజ్ ఉంటేనే వర్కౌట్ అవుతది. పేజ్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ బ్రాండ్. ఈ బ్రాండ్ వచ్చేసి ఇది ఏ కంపెనీది?
నెక్స్ట్ బ్రాండ్ ఇది కూడా టీ షర్ట్ అనే పెడదాం. అంటే బ్రాండ్ కంపెనీ పేరు ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇక్కడ కింద ఉంది కదా ఈ డిస్క్రిప్షన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకు ఇంకా డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ వచ్చింది వస్తుందో రాదు. ఇమేజ్ అడ్రస్ కాపీ ఓకే అండి. మీకు అర్థమవుతుంది ఇది ఎలా యాడ్ చేసుకోవాలో? హలో 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 వంశీ గారు ఉన్నారా? హలో నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ టైప్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ టైప్ మేడం వినిపిస్తుందా అండి క్లాస్? వినపడుతుంది మేడం. ఏం పలకట్లేదు? అంటే నేను కొద్దిగా ఇప్పుడే బయటకు వెళ్ళాను, మీరు ఇప్పుడు పిలిచినట్టున్నారు. ఓకే, అది ఇవి యాడ్ చేయడం అన్ని చూసారా మరి? అండ్ సెలెక్ట్ కేటగిరీ. ఈ కేటగిరీస్లో మనము క్లోతింగ్ అండ్ కండిషన్ న్యూ ప్రైస్ వచ్చేసి మనము యాడ్ చేసుకోవచ్చు. ఇండియన్ రూపీస్లో. నెక్స్ట్ ఇన్ స్టాక్ అండ్ సేల్ ప్రైస్ వచ్చేసి మనం ఒరిజినల్ ప్రైస్ ఎంత, సేల్ ప్రైస్ ఎంత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ఐడి ఉంటే ఇక్కడ మనం ఐడి యాడ్ చేయొచ్చు. ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడి అంటే ఇది ఓకే. దిస్ ప్రోడక్ట్ ఈజ్ హ్యాస్ ఏ మ్యానుఫ్యాక్చరర్ పార్ట్ నెంబర్ అంటే మన మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఆ నెంబర్ ఏదైనా ఉంటుంది, ఆ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి మ్యానుఫ్యాక్చరర్స్కి. లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ వింటేజ్ ప్రోడక్ట్స్
నో ఐడెంటిఫైయర్ అంటే ఇది ఈ ఎవరి ప్రోడక్ట్ కాదు. ఇది జస్ట్ నార్మల్ ప్రోడక్ట్ అని ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఇంగ్లీష్, కంట్రీ ఇండియా. ఇక్కడొచ్చేసి మార్కెటింగ్ మెథడ్స్ వచ్చేసి ఫ్రీ లిస్టింగ్ అండ్ లేబుల్స్ వచ్చేసి కస్టమ్ లేబుల్స్. ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలరు మనం ఏ కలర్ ఉంది బ్లాక్ అనుకోండి. బ్లాక్ సైజ్ వచ్చేసి ఎక్సెల్. సైజ్ టైప్ బిగ్ ప్లస్ ఇట్లా మనకు కావాల్సినట్టుగా సైజ్ సిస్టమ్ ఇండియన్ సైజ్ మనం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. జెండర్ వచ్చేసి ఎవరికైనా యాడ్ చేసుకోవచ్చు. మెటీరియల్ క్లాత్ ఏంటి అనేది దాని మెటీరియల్ గురించి ఇక్కడ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్. వాళ్ళ ప్యాటర్న్ అండ్ ఏజ్ గ్రూప్ ఎవరికి సెట్ అవుతుంది అంటే చిన్న పిల్లలకైతే ఇక్కడ ఏజ్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అడిషనల్ డీటెయిల్స్ వచ్చి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అడల్ట్ ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. షిప్పింగ్, ట్యాక్స్లు, ఈ డేటా అంతా మనం ఇవ్వాలన్నమాట. స్కిప్పింగ్ లేబుల్స్, స్కిప్పింగ్ హైట్, దాని యూనిట్ ఎంత అంటే మన దగ్గర అన్ని ప్రోడక్ట్ ఉంటే అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయడానికి వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఏం ప్రోడక్ట్స్ లేవు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని మనం యాడ్ చేయలేం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి మొత్తం యాడ్ చేసినాక అప్పుడు మనం సేవ్ చేస్తే ప్రోడక్ట్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ అయినాక మనకి 3 days పడుతుంది అప్రూవల్ రావడానికి. ప్రోడక్ట్ అనేది ఇలా వచ్చింది. మనం ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తే అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇట్లా యాడ్ చేసుకుంటే మన యాడ్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఈ యాడ్ మనం ఏదైనా ప్రోడక్ట్ వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం ప్రాపర్గా ఒక ప్రోడక్ట్ ఉండి మన వెబ్సైట్లో అన్నీ నీట్గా యాడ్ చేస్తుంటే ఇవన్నీ మనం యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. యాడ్ క్యాంపెయిన్స్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్, గెట్ స్టార్ట్. ఓకే. మనం వెబ్సైట్ అనేది వెబ్సైట్ అన్నాడు. మనం వెరిఫై చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ సెటప్ చేయడానికి రాదు. ఇక్కడ గూగుల్ అకౌంట్ వచ్చింది కదా! లింక్ టు గూగుల్ యాడ్ అకౌంట్. ఇక్కడ గూగుల్ యాడ్ అకౌంట్ లింక్ చేసుకున్నాక మనం డైరెక్ట్‌గా ఇక్కడ వెళ్ళిపోయి మనం ఇంకా ఇక్కడకొచ్చేసి ఇక్కడ లింక్ అవుతది. లింక్ అవ్వగానే మనం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ మనం ఈ యాడ్ సెంటర్ అనేది లింక్ అవ్వాలంటే మనకి ఇక్కడ వెబ్సైట్ వెరిఫై అవ్వాలి. మనకి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇక్కడ లింక్ అవ్వదు. లింక్ అయినాక సేమ్ మనం క్యాంపెయిన్ సెటప్ చేసేసుకుంటే ఇక్కడ నుంచే రన్ అయిపోతది. ఇంకా మామూలుగా మన ఓల్డ్ క్యాంపెయిన్స్ ఎలా చేసామో సేమ్ అంతే ప్రాసెస్. ఇదొక్కటే మనకి కొంచెం టైం తీసుకుంటది. ప్లగిన్ ఏదన్నా ఉంటే డైరెక్ట్‌గా ప్లగిన్ తోటి మనం యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. మనకి యాక్చువల్‌గా ఒక మర్చెంట్ సెంటర్ క్రియేట్ చేయాలంటే ఒక షాపిఫై కానీ ఏదన్నా లేకపోతే కామర్స్ థీమ్‌తో చేసిన వర్డ్‌ప్రెస్ సైట్ కానీ ఉంటే మనకి ప్రాపర్‌గా ఇది చేయడానికి అన్నీ సెట్ అవుతదనమాట. మనం ఇప్పుడు వెబ్సైట్ వెరిఫై చేయాలి. ఆ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పెడితే మనకి ఈ కనెక్షన్ అనేది ఈజీ అవుతది. ఇక్కడ కనెక్షన్‌కి క్యాంపెయిన్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ జస్ట్ ఇక్కడే ఇచ్చినట్లు ఉన్నాడు. అంతకుముందయితే ఇక్కడ లేదు. మనం ఇక్కడికొచ్చి సెట్ చేయాలి. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్, యాడ్ ఏ బిల్లింగ్ డీటెయిల్స్ అంటే డైరెక్ట్‌గా గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్‌ని ఇక్కడే సెటప్ చేసేసాడు. ఇక్కడి నుంచి మనం చేసుకోవచ్చనుకుంటా. మనకి ఇది ఎనేబుల్ అయితే గానీ మనకిది ఇక్కడ అర్థం కాదు. మామూలుగా అయితే ఇక్కడికొచ్చి చేసుకోవాలి. ఇది కనెక్ట్ చేసుకున్నాక.
ఇక్కడ కొత్త ఆప్షన్ ఇచ్చాడు. అంతకుముందయితే కనెక్ట్ అకౌంట్, లింక్ అకౌంట్ అని వచ్చేది డైరెక్ట్‌గా అంతే. లింక్ గూగుల్ యాడ్ అకౌంట్ అని. బట్ ఇక్కడ వచ్చేసేసరికి క్రియేట్ ఏ క్యాంపెయిన్, యాడ్ క్యాంపెయిన్ ఇవి కూడా యాడ్ చేశాడు. మనకి ఇంకా ఈజీ చేశాడు ఈ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి మన ట్రాఫిక్, మన కాంపిటేటర్స్ ప్రొడక్ట్స్, పాపులర్ ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఆడియన్స్ ఈ డేటా అంతా వస్తది. ఈ డేటా అంతా అనాలిసిస్ చేసుకొని మన క్యాంపెయిన్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇదండి ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! హలో!